మీరు చూస్తున్నారు రాజేంద్ర నగర్లో భారీగా మద్యాన్ని పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తుండగా రాజేంద్ర నగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. గోవా, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ నుంచి తరలించిన మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఎస్, కల్లారా చూడండి. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మద్యం సీసాలను రోడ్డు రోలర్తో ఏ రకంగా ధ్వంసం చేస్తున్నారో ఒక్కసారి ఆ దృశ్యాలను చూడండి. నిజంగా ఈ దృశ్యాలను చూస్తే మందుబాబులకు కాస్త కిక్కెక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఫారిన్ మద్యంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం, విలువైన మద్యాన్ని రోడ్డు రోలర్తో ధ్వంసం చేసిన దృశ్యాలు చూస్తుంటే నిజంగా మందుబాబులకు కాస్త బాధ అనిపించవచ్చు. కానీ పూర్తిగా రాజేంద్ర నగర్ పోలీసులు ఈ మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ మద్యం సీసాలను ధ్వంసం చేసిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఎస్, ఆర్టీవీ స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు రాజేంద్ర నగర్ ఎక్సైజ్ పోలీసులు మద్యాన్ని రోడ్డు రోలర్తో ధ్వంసం చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. రాజేంద్ర నగర్లో 2 కోట్ల విలువైన మద్యాన్ని ధ్వంసం చేశారు. అక్రమ మద్యాన్ని పట్టుకొని రోడ్డు రోలర్ సహాయంతో ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. భారీగా మద్యాన్ని పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తుండగా రాజేంద్ర నగర్ ఎక్సైజ్ పోలీసులు వలపన్ని పట్టుకొని ఈ ధ్వంసరచన చేశారు. గోవా, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ నుంచి మద్యాన్ని తరలిస్తుండగా వలపన్ని పట్టుకున్న పోలీసులు ఆ మద్యాన్ని రోడ్డు రోలర్ సహాయంతో తొక్కి ధ్వంసం చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. విలువైన మద్యం, విదేశీ మద్యం, లోకల్ సరుకు, ఇలా ఎన్నని అసలు రకరకాల మద్యం సీసాలు ఒక్కసారి మీరే చూడండి. వివిధ బ్రాండ్ల మద్యం సీసాలను రోడ్డు రోలర్తో ధ్వంసం చేస్తుంటే అక్కడ ఏరులై పారుతుంది. ఏకంగా ఒక కాలువలాగా తయారైంది ఆ మద్యం అంతా కూడా. అంతటి మద్యాన్ని దాదాపు 2 కోట్ల విలువైన మద్యం సీసాలు, 1 కాదు 2 కాదు. ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూడండి. మద్యం బాటిల దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతుంది. వివిధ బ్రాండ్లు, వివిధ రకాలైనటువంటి మద్యం సరుకు, చాలా రకాలైనటువంటి మద్యం సీసాలను అక్కడ రోడ్డు రోలర్తో తొక్కిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా దాదాపు 2 కోట్ల విలువ చేస్తుంది. ఓ గ్రౌండ్లో, ఓ ఖాళీ జాగాలో వీటన్నిటిని కూడా చక్కగా పేర్చి వాటిపై రోడ్డు రోలర్ని ఎక్కించి పూర్తిగా తొక్కించారు. ఇక అది పూర్తిగా కాలువలాగా ఏరులై పారింది మద్యం అంతా కూడా. అంతటి మద్యం అంటే అర్థం చేసుకోవచ్చు. 2 కోట్ల విలువైన మద్యం బాటిల్లో ఎంత సరుకు ఉంటుందో ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూస్తే అంచనా మీకే అర్థమవుతుంది. ఎస్, గోవా, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నటువంటి అక్రమ మద్యాన్ని పట్టుకున్నామని రాజేంద్ర నగర్ ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసినట్లుగా ఎక్సైజ్ అధికారులు వివరిస్తున్నారు. వారి మాటల్లోనే విన్నారు. ఈరోజు శంషాబాద్ ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, రంగారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్ శంషాబాద్ పరిధిలో మే 23 నుంచి డిసెంబర్ 23 వరకు నమోదైనటువంటి కేసులు 686 కేసులలో సుమారు 10,222 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ సుంకం చెల్లించినటువంటి మద్యాన్ని ఎయిర్పోర్ట్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్నటువంటి దాన్ని ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేయడము, దాని మీద కేసులు నమోదు చేయడము, అట్టి కేసుల నమోదు చేసి ప్రాసిక్యూషన్ కూడా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం దాని యొక్క ఈ వర్త్ 1,83,00,000 విలువ ఉన్నది. సుంకం చెల్లించకుంటే మన ఇతర రాష్ట్రాల నుంచి, అంటే గోవా, ముఖ్యంగా గోవా, హర్యానా, ఢిల్లీ నుంచి పబ్లిక్ కొంతమంది ఆర్గనైజ్డ్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దాంతో ఒకటి మనకు తెలంగాణ స్టేట్కి రావాల్సిన రెవెన్యూ లాస్ అవుతుంది. ఇంకోటి కూడా అక్కడ వచ్చే లిక్కర్ ఎంతవరకు కరెక్ట్ ఫిట్, కెమికల్గా ఫిట్ అనేది కూడా మనకు కొంచెం సస్పీషియస్గా ఉంది. కాబట్టి ఈ అక్రమంగా తీసుకురావడం అనేది కూడా చట్టరీత్యా, ఎక్సైజ్ చట్టరీత్యా నేరం కావున పబ్లిక్ అప్పీల్ ఏంటంటే అటువంటిది తీసుకురాకూడదు. మన తెలంగాణ ఎక్స్చెక్కర్కి లాస్ చేయకూడదు. ఎట్ ద సేమ్ టైం అటువంటిది తీసుకొచ్చి కూడా ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. ఈరోజు శంషాబాద్ ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, రంగారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న 2 కోట్ల విలువైన మద్యాన్ని ధ్వంసం చేశారు ఎక్సైజ్ పోలీసులు. అక్రమ మద్యాన్ని పట్టుకొని రోడ్డు రోలర్ సహాయంతో
రాజేంద్ర నగర్ ఎక్సైజ్ పోలీసులు భారీగా మద్యాన్ని ధ్వంసం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తున్నారు. ఇక్కడ పన్ను ఎగవేత కార్యక్రమం చేపట్టి పన్నుల ఎగ్గొడుతూ అక్రమంగా ఆ మద్యాన్ని అమ్మే ప్రయత్నం చేశారు. దీన్నంతటి కూడా అధికారులు నిరోధించారు. ఏకంగా రోడ్డు రోలర్తో తొక్కిస్తుంటే ఏరులై పారుతోంది మద్యం. రైట్, ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రాజేంద్ర నగర్ పోలీసులు ఈ ధ్వంస రచన చేశారు. మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్తో తొక్కించారు. ఎస్, మధు జైన్ అవుతున్నారు, మా కరెస్పాండెంట్ మధు. రైట్ మధు, మీరు ఆ దృశ్యాలు చూసే ఉంటారు. రాజేంద్ర నగర్ పోలీసులు వివిధ బ్రాండ్ల మద్యం సీసాలను రోడ్డు రోలర్తో తొక్కిస్తుంటే కాలువలా పారుతుంది, ఏరులై పారుతుంది. అంతటి మద్యం, దాదాపు 2 కోట్ల మద్యం గోవా, వెస్ట్ బెంగాల్, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, ఇలా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ట్యాక్స్ ఎగ్గొడుతూ ఆ మద్యాన్ని ఇక్కడ సర్క్యులేట్ చేస్తున్న సందర్భాన్ని పోలీసులు గుర్తించారు. ఇదంతా పోలీసులు ఎప్పుడు గుర్తించారు? దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అక్రమ మద్యం దానిపైన ఎక్సైజ్ శాఖ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం మందు ప్రియులకు కొంచెం షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే అత్యంత అమితంగా సేవించేటువంటి మందును రోడ్డు పైన వేసి రోడ్డు రోలర్తో తొక్కించడం అనేటువంటిది వాళ్ళకి కాస్త కలిసివేసేటువంటి ఘటనే. కాకపోతే గతం నుంచి కూడా గత కొన్ని 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ ప్రత్యేకంగా ఒక 2000 పైగా నిఘా టీంలతో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా సరఫరా అవుతున్న మద్యాన్ని నిలుపుదల చేసేటువంటి అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా ఏదో రకంగా మందు సప్లై చేసేవారు, మందును అక్రమంగా రవాణా చేసేవారు ఏదో రకంగా తీసుకొస్తూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలు, గంజాయి, తర్వాత కుటుంబ ఇతరత్ర ఇంకా మత్తు పదార్థాలను తయారు చేసే వాటిపైన అమ్ముతున్నటువంటి వారిపైన సప్లై చేసిన ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా అక్రమ రవాణా జరుగుతున్నటువంటి ఢిల్లీ, ముంబై, గోవా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల రాష్ట్రాల నుంచి ట్యాక్స్ లేకుండా ఇక్కడ అక్రమంగా మద్యాన్ని 100,000 లీటర్ల మద్యాన్ని ఇక్కడికి అక్రమ రవాణా చేస్తా ఉన్నారు. వాటన్నిటిపైన ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. గత 9 సంవత్సరాల కింద ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే మొత్తం 83,000కు పైగా లీటర్లను అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా ధ్వంసం చేశారు. చాలా మందిని అరెస్ట్ చేశారు. 100ల సంఖ్యలో దీనికి సంబంధించిన అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కి సంబంధించిన ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి అక్రమ మద్యాన్ని రోడ్డు పైన వేయడం, రోడ్డు రోడ్లతో తొక్కించడంతో దాని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కఠిన శిక్షలు ఉంటాయి, అక్రమ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. దాంతోపాటు 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి ప్రభుత్వానికి. ఇలాంటి అక్రమ మద్యాన్ని అడ్డుకోవడము, యువకులు తర్వాత మద్యాన్ని సేవించేటువంటి వారి ప్రాణాలను కాపాడడం. ఎందుకంటే ఇదంతా కల్తీ మద్యం కూడా భారీ ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి సప్లై అవుతా ఉంది. బ్రాండెడ్ బాటిల్స్ లో పంపిణీ చేస్తా ఉన్నారు. కానీ అదంతా కూడా కల్తీ మద్యంగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ ఎగ్గొట్టడము ప్రభుత్వానికి